గౌహటి టెస్టులో భారత్పై సౌత్ ఆఫ్రికానే పూర్తిగా ఆధిపత్యం చెలాయించింది. తొలి రోజు నుంచే ఆతిథ్య జట్టుపై ఒత్తిడి పెంచింది. చివరకు 408 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. దీంతో గౌహటిలో కొన్ని రికార్డులు బద్దలైపోయాయి. 2000వ సంవత్సరం తర్వాత భారత్లో తొలిసారి సిరీస్ను సొంతం చేసుకుంది. పరుగుల పరంగా ఆతిథ్య జట్టుకు ఘోర పరాజయం కాగా, టెస్టులో సౌత్ ఆఫ్రికాకు రెండో అతిపెద్ద విజయం. స్వదేశంలో భారత్ మూడోసారి క్లీన్ స్వీప్ అయింది. అందులో 2 సార్లు సౌత్ ఆఫ్రికా చేతిలోనే క్లీన్ స్వీప్ అయింది. గతేడాది న్యూజిలాండ్ కూడా భారత్ జట్టును స్వీప్ చేసింది. 394 రోజుల వ్యవధిలో స్వదేశంలో భారత్ 2 సార్లు వైట్ వాష్ అయింది. 2 మ్యాచ్ల సిరీస్లో సౌత్ ఆఫ్రికా బౌలింగ్ యావరేజ్ 15.5. భారత్లో పర్యాటక జట్లలో రెండో అత్యుత్తమ ప్రదర్శన సఫారీ బౌలర్లదే. సౌత్ ఆఫ్రికా, భారత్ బౌలర్ల యావరేజ్ల మధ్య వ్యత్యాసం 13.04. సిరీస్లో భారత్ ఒక్కసారి మాత్రమే 200 పరుగుల మార్కును అందుకుంది. సిరీస్లో భారత్ బ్యాటింగ్ యావరేజ్ 16.39 మాత్రమే. సిరీస్లో ఆతిథ్య జట్టు బ్యాటర్లను కుదురుకోకుండా చేయడంలో హార్మర్ సక్సెస్ అయ్యాడు. సిరీస్లో హార్మర్ మొత్తంగా 17 వికెట్లు తీశాడు. బౌలింగ్ యావరేజ్ 8.94. భారత్లో కనీసం 15 వికెట్లు తీసిన వారిలో ఇది సెకండ్ బెస్ట్ యావరేజ్. భారత్లో హార్మర్ మొత్తంగా 27 వికెట్లు తీశాడు. సౌత్ ఆఫ్రికా తరఫున ఎక్కువ వికెట్లు దక్కించుకున్నాడు. భారత్లో 25కు పైగా వికెట్లు తీసిన వారిలో హార్మర్ యావరేజ్ అత్యుత్తమంగా ఉంది. భారత్పై హార్మర్ ఓవరాల్ యావరేజ్ 15.03. తన తొలి 14 టెస్టుల్లోనే 69 వికెట్లు సాధించాడు. గౌహటిలో మర్క్రమ్ 9 క్యాచ్లు అందుకున్నాడు. ఒక టెస్ట్ మ్యాచ్లో ఇదే అత్యధికం. 2015లో రహానే 8 క్యాచ్లు అందుకున్నాడు. ఇప్పుడు ఆ రికార్డును మర్క్రమ్ బ్రేక్ చేశాడు. బౌమా కెప్టెన్సీలో సౌత్ ఆఫ్రికా 11 విజయాలు సాధించింది. బౌమా కెప్టెన్సీలో 12 మ్యాచ్ల్లో సౌత్ ఆఫ్రికా ఒక్కటి కూడా ఓడిపోలేదు. కెప్టెన్గా వరుసగా 8వ విజయాన్ని సాధించాడు. గౌహటిలో భారత్ క్యాచ్ల ద్వారానే 17 వికెట్లు కోల్పోయింది. 4వ ఇన్నింగ్స్లో సాయి సుదర్శన్ 139 బంతుల్లో 14 పరుగులే చేశాడు. స్ట్రైక్ రేట్ 10.07 మాత్రమే.